విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు ఈ అక్టోబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ నెలలో కన్యారాశి వాళ్ళకి ముందుగా మనం ముఖ్యంగా గ్రహగతులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ గ్రహగతుల విషయానికి మనం ముఖ్యంగా వస్తే మీనరాశిలో రాహు, కుంభరాశిలో శని, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, ధనస్సులో శుక్రుడు, వృశ్చికంలో బుధుడు, కన్యలో కేతువు, తులా వృశ్చిక రాశుల్లో రవి యొక్క సంచారం జరుగుతుంది. అవును గురుగారు. కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకున్నట్లయితే, భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల భూములు కొనుగోలు చేయటం, గృహాలు కొనుగోలు చేయటం, ప్రయత్నములు అనుకూలంగా చేయటం, బంధుమిత్రులతోటి అనుకూలంగా కలగటం, నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకూలించటం, జాయింట్ వ్యాపారాలు కూడా బాగా లాభాలు రావటం, ముష్టాన్న భోజనం చేయటం, విలువైన ఆభరణాలు ధరించటం, శుచిగా ఉండటం, వస్త్రాలు ధరించటం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతుంటాయి. అంటే ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని అర్థం. అలానే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల స్థిరాస్తుల అభివృద్ధి కలగటం, స్త్రీ సౌఖ్యము, వాహన సౌఖ్యాలు కలగటం, భోగభాగ్యాలు, అలానే కులాచారాలు పాటించడం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క సంచారం వల్ల జరుగుతుంది. అంటే వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం, ఏదైతే మనం వివాహం అనేది అనుకుంటామో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహము, శుభకార్యక్రమ నిర్వహణే కాకుండా వాటిల్లో పాల్గొనటం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడి యొక్క సంచారం అనేది చాలా బాగుంటుంది. అలానే వీళ్ళకి ముఖ్యంగా తృతీయ స్థానంలోకి రవి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? అక్టోబర్ మధ్యలో. తృతీయ స్థానం రవి రావటంలో ఉద్యోగ భద్రత, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, స్థానచలనం జరగటము, అనుకున్న పనులన్నీ కూడా వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ గ్రహం వల్ల వాళ్ళకి సక్సెస్ కావటం ఎక్కువగా ఉంటుంది. అంటే రవి వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. వాళ్ళకి అనుకున్న ప్రయత్నాలతో పాటు ఇష్టకామ్య సిద్ధిరస్తు, అంటే ఏదైతే కామ్యం అనేది, కోరిక అనేది ఉంటుందో అది ఉండటం, ధైర్యం బాగా పెరగటం, గౌరవ మర్యాదలు లభిస్తాయి. తృతీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల కొత్త వ్యాపారాలు ఏవి ప్రారంభం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారం గతంలో చేస్తున్నవి కంటిన్యూ చేసుకోవచ్చు, కానీ నూతనంగా ఆ వ్యాపార విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండటం, మెళకువలు కొన్ని తెలుసుకోవటం చాలా మంచిది. దానితో పాటు వీళ్ళకి లాభస్థానంలో కుజుడున్నాడు. లాభస్థానంలో కుజుండటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, వ్యవసాయ సంబంధించిన విషయాల్లో కానీ, తర్వాత భూములు కానీ, కోర్టు సమస్య, లావాదేవీల విషయంలో వీళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ ప్రయత్నం అంతా కలుగుతుంది. ఆ ప్రయత్నం అంతా సఫలీకృతం అవుతుంది కుజుడి యొక్క ప్రభావం వల్ల. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి పని వాళ్ళకి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రీలకు కానీ, తర్వాత యంత్ర ఆయుధ కర్మాగారంలో పనిచేసే వ్యక్తులకు కానీ, అన్నదమ్ముల మధ్యలో ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. అంటే కోర్టు కూడా పిత్రార్జితం బాగా కలిసి రావటం, ఏదైతే కోర్టు సమస్యలు ఉంటే ఆస్తిపాస్తుల లావాదేవీలు షేర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూ సంబంధమైన వ్యవహారాలు వాళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా ఇల్లు అమ్ముతుంటారు, కొంటుంటారు, వాళ్ళు కన్స్ట్రక్షన్, వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు కలుగుతాయి. అంటే కుజగ్రహం అనేది కూడా చాలా బాగుంది. ఇక్కడ కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, అక్టోబర్ మధ్యలో రవి కూడా బాగున్నాడు. అంటే ఈ గ్రహాలన్నీ బాగున్నాయి. మరి మిగతా గ్రహాల యొక్క సంఖ్య ఏమిటి? సప్తమ స్థానం రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, ఏదో ఒక ఆటంకం కలుగుతుంటుంది. అలానే అక్కడ అదే వేరే దేశంలో ఉండే దేశ పౌరసత్వం లభించాలనుకుంటారు, వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. అంటే ఏదో దగ్గరికి వచ్చినట్టు వచ్చి విదేశాలకి ప్రయాణం చేయటం కానీ, దూర ప్రయాణాలు చేయటం కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఒత్తిళ్లు కలగటం, ప్రయాణాలు చేయలేకపోవటం, అలానే వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్లు అయితే వస్తాయి కానీ ఏదో మనం చేయాలనుకుంటాము చేయలేకపోతాం.
అంటే శరీరంలో కొంత అనారోగ్యత కూడా కలుగుతుంది 7వ స్థానం రాహు ఉంటే. అంటే కాళ్ళకి చేతులకు కొంచెం దొరదలు, తిమ్మిర్లు, పని లేని ప్రయాణాలు, ఇలాంటివి కొన్ని కలగటం జరుగుతుంటుంది. కేతు వల్ల కూడా దూర ప్రాంతాలకి వెళుతూ ఉంటారు. ప్రయాణం చేసేటప్పుడు కొంత అలసటగా భావించటం, సరైన వ్యక్తులను సరైన సమయంలో మనం కలుసుకోలేకపోవటం, నిరుత్సాహం, నిస్పృహ కలుగుతుంటుంది. అంటే ఈ రాహుకేతులలో ఇలాంటి సంఘటనలు, ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. మరి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా అని చూస్తే, శని యొక్క ప్రభావం షష్టమంలో శని యొక్క సంచారం, అది వక్రగతిలో ఉంది కాబట్టి స్థానచలనం జరుగుతుంటుంది. స్థానచలనం జరగటము, తర్వాత ముందుకు వెళ్ళలేకపోవటము, అక్కడి నుంచి అక్కడ ఇళ్ళు మార్పులు, గృహాల మార్పులు, వాహనాల మార్పులు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ రవి వల్ల కూడా ఏం జరుగుతుందంటే, ద్వితీయ స్థానం రవి ఉంటాడు అక్టోబర్ 1వ తారీఖు నుంచి మధ్య వరకు కూడా. ఈ రవి వల్ల కూడా తల సమస్యలు, తలకి సంబంధించిన సమస్యలు, నేత్ర వ్యాధులు అంటే కంటికి సంబంధించిన వ్యాధులు, చెడు స్నేహాలు, అలసట ఒకటి, ఉద్యోగ భద్రత కూడా ఆ సమయంలో అవసరం అవుతుంది వాళ్ళకి. అంటే ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. కాబట్టి ఇవన్నీ అనుసరించాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే స్త్రీ సౌఖ్యము, వీళ్ళకి మిగతావి వాహన సౌఖ్యాలు, భోగభాగ్యాలు అనుభవించడం, కులాచార వ్యవహారాలను పాటించడం, అన్ని స్త్రీలతోటి సంపర్కం చేయటం, అలానే స్త్రీ మూలకంగా, భార్య మూలకంగా కూడా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అభివృద్ధి కలుగుతుంది. అంటే చేయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి. కుటుంబ సౌఖ్యము, శుభ కార్యక్రమాలు అనుకూలంగా జరుగుతుంది. భార్య బిడ్డల మూలకంగా కూడా సుఖము, సౌఖ్యము బాగా పెరగటం ఒకటి అనుకూలంగా. కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా బాగా జరుగుతాయి. అయితే కొన్ని పరిహారాలు చేసుకుంటే కన్యా రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది గురుగారు ఈ రాశి వారు? కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు పరిహారం చేయాల్సింది ఏమిటి అని అంటే, నీరాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని, ఆరోగ్యం కుదుటపట్టడానికి, బాగుండటానికి, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, అంటే మినుములు, నువ్వులు, అలా నల్లని వస్త్రము, నువ్వు నూనె, మేకు, అలానే ఏదైతే నీలంకరం వస్త్రము, మినుములు, ఇవి దానం చేయటం చాలా మంచిది. దానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.